మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాగల 24 గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీకు ముంచుకొస్తున్న ప్రమాదం ఇదే. ఖచ్చితంగా ఈ ప్రమాదం నుండి బయటపడాలి అన్నా, పరిస్థితులు మీ చేతుల్లోకి రావాలి అన్నా కూడాను గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, పరిస్థితులు మీ చేతుల్లోకి రావాలి అన్నా, ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలి అన్నా కూడాను ఈ దేవత ఆరాధన చేయండి. అలాగే ఈ చిన్న పరిహారాన్ని తప్పక మీరు పాటించండి. లేకపోతే గనక ఎన్నో రకాల ఇబ్బందులు మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తాయి. అయితే ముంచుకొస్తున్న ఆ ప్రమాదం ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములో, శతభిష నక్షత్రం 4 పాదములో, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాల నుంచి రిలీఫ్ అయితే పొందబోతూ ఉన్నారు. ఎక్కడివి అక్కడ వదిలేస్తారు. ఏ కష్టాన్ని అక్కడ మీరు కష్టానికి తగ్గ, సమస్యకు తగ్గ పరిష్కార మార్గం కోసం వెతకడంలో దిట్ట అని చెప్పవచ్చును. హాయిగా ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి చాలా వరకు కూడాను మీ యొక్క ప్రయత్నాలు మీరు చేస్తారు. జీవన విధానాన్ని మార్పుదల చేయడానికి చాలా వరకు కూడా మంచి సమయంగా రానున్న 24 గంటల్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో అయితే మెరుగుదల కనిపిస్తుంది. మీరు ముఖ్యమైన కొనుగోళ్లు చేయడానికి వీలు కల్పిస్తుంది. అలాగే మీ అంచనాల మేరకు ఉండడంలో విఫలమైనప్పటికీ కూడాను నిరాశ అనేది కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మిమ్మల్ని ఉత్సాహపరిచి మీ కలలు నెరవేర్చేలా చూడాల్సినటువంటి వ్యక్తులు మీ చుట్టూరానే ఉంటారు. మీ మనసు ఈ మధ్యన కాస్త జరిగినటువంటి కష్టాలు, జరిగిన సందర్భాలు, పరిస్థితుల వలన కోలుకోలేక బయటికి రాలేకపోతుంది. మీరు మానసిక చింతన విడిచిపెట్టాలి. లేదా కర్ర పామై కాటేసిన చందన్న మీ యొక్క అలజడి, మీ యొక్క భయమే మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బందుల పాలు చేస్తుంది. అయితే రానున్న 24 గంటల్లో కుంభరాశి జాతకులకు ఎంత బాగున్నప్పటికీ కూడాను మంచి వెనుక చెడు ఉంది అన్న చందన్న రానున్న 24 గంటల్లో మీకు ఈ ప్రమాదం అయితే ముంచుకొస్తుంది. అప్రమత్తంగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ముందుగా దూర ప్రయాణాలు మీకు అస్సలు కలిసి రావండి. వృత్తిపరంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా కూడాను మీరు ఎక్కడికి వెళ్లొద్దు. రాగల 24 గంటల్లో మీకు ఈ యొక్క యాక్సిడెంట్ రూపంలో ప్రమాదం అయితే ముంచుకొస్తూ ఉన్నది. కావున మీరే అప్రమత్తంగా ఉండండి. ఎక్కడికి వెళ్లొద్దు. సాధ్యమైనంత వరకు కూడా ఏ పని ఉన్నా పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా చేసుకోండి. ఒకవేళ తప్పదు వెళ్లాలి అంటే గనక ఖచ్చితంగా మీరు ప్రభుత్వ రంగ సంబంధిత వాహనాల్లో మాత్రమే ప్రయాణం చేయండి. డ్రైవింగ్ నిషిద్ధంగా చెప్పడం జరుగుతుంది. సొంత వాహనాల్లో సొంత డ్రైవింగ్ చేసుకుంటూ ఒకవేళ మీకు మద్యం అలవాటు ఉంటే గనక ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం రీత్యా మీకు వాహన ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాళ్లకు ఎక్కువగా గాయాలు అయ్యే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కావున మీరే అప్రమత్తంగా ఉండండి. నిర్లక్ష్యం వహించొద్దు. అలాగే ఈ రోజున కనకదార స్తోత్ర పఠన పారాయణం చేయండి. అలాగే ఇంటి నుండి బయటికి బయలుదేరి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా వినాయకుడిని నమస్కరించుకుని తెలుపు రంగు పుష్పాలతో వినాయకుడిని పూజించి అప్పుడే ఇంటి నుండి బయటికి వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.